Good morning, children. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 2.2 మనం ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఈరోజు మనం ఎక్సర్సైజ్లో రియల్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాం. లిసన్ కేర్ఫుల్లీ. A is equal to 1, 2, 3, 4. B is equal to 1, 2, 3, 5, 6. అయితే A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అవి రెండు ఈక్వలా సమానమా అని కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ వాల్యూ ఇంటర్సెక్షన్ బి వాల్యూ రాసుకున్న తర్వాత మీకు ఏం చెప్పాము? ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో ఉమ్మడిగా ఉన్న మూలకాలు ఏమి ఉన్నాయి చూడండి. 1, 2, 3. సో 1, 2, 3 కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఉమ్మడిగా ఉన్న మూలకాలు మాత్రమే రాస్తే దాన్ని ఏమంటాము? ఇంటర్సెక్షన్. At the same time, B intersection is also 1, 2, 3, 1, 2, 3. Okay. So see equation 1, equation 2, both are same. Hence, equation A intersection B is equal to B intersection A. ఎల్లప్పుడూ ఈక్వల్ అవుతుంది. These are always equal. Not only this time, always equal. సమానము అవుతాయి. అంటారు. Next. ఫిఫ్త్ ప్రాబ్లం ఇదే ఎక్సర్సైజ్ లో ఫిఫ్త్ ప్రాబ్లం సేమ్ మోడల్ ఇదే ప్రాబ్లం మాత్రమే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ a is equal to 0 to 4. then a intersection pi a intersection a ని ఫైండ్ అవుట్ చేసి జస్టిఫై చేయమని మీ ఆన్సర్ ఏంటో చెప్పమని అడిగారు. కాబట్టి చూడండి, a intersection pi ఏ వాల్యూకి ఏ వాల్యూ రాసాం. ఇంటర్సెక్షన్ పై అంటే ఖాళీ బ్రాకెట్, ఎంటీ బ్రాకెట్ సోన్ చేసి అంతే కదా. ఓకేనా? సో పై అనేది నల్ సెట్, అందుకే మనం ఎంటీగా రాసాం, ఏం రాయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏమైనా ఏం లేవు. కాబట్టి మళ్ళీ వచ్చేది మనకు పై అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఆల్వేస్ పై. ఏ ఇంటర్సెక్షన్ పై ఆర్ పై ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ పై కానీ పై ఇంటర్సెక్షన్ ఏ కానీ ఏమవుతుంది? మనకు పై ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ వాల్యూస్ రాసాం, ఇంటర్సెక్షన్ మళ్ళీ ఏ వాల్యూస్ రాసాం. అంటే ఏలో ఉన్నాయి అన్నీ కూడా మన అవే కామన్ ఎలిమెంట్స్. కాబట్టి మళ్ళీ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఏనే అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఆల్వేస్ ఏ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 2, 4, 6, 8, 10 even numbers, 3, 6, 9, 12, 15 odd numbers. అయితే మనం ఏం కనుక్కోవాలి? a మైనస్ b మైనస్ a కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ a మైనస్ b ఏ వాల్యూ రాసాం, మైనస్ b వాల్యూ రాసాం. ఓకేనా? ఇందులో సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏం చేయాలి? మనం ఫస్ట్ సెట్ లో క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైనా సరే రెండవ సమితిలో ఉన్న మూలకాన్ని మొదటి సమితిలో కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత మొదటి సెట్ లో ఏవైతే మిగిలినాయో అవి మాత్రమే రాయాలి. అలా రాస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? ఏ మైనస్ బి. ఓన్లీ ఏ, నాట్ బి. ఓకేనా? బి తీసేసాం. నెక్స్ట్ బి మైనస్ ఏ మీన్స్ ఓన్లీ బి, నాట్ ఏ ఎలిమెంట్స్. కాబట్టి బి వాల్యూ రాసుకున్నాం, మైనస్ ఏ వాల్యూ రాసుకున్నాం. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఏలో బి సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఫస్ట్ సెట్ లో క్యాన్సిల్ చేయాలి. సెకండ్ సెట్ లో ఒక 6 ఒకటి మనకు 6 క్యాన్సిల్ చేసాం. 3, 9, 12, 15 వచ్చింది. సో సి అబ్జర్వ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్. నాట్ ఓన్లీ దిస్ టైమ్, ఎవ్రీ టైమ్ ఏ మైనస్ బి ఇస్ నాట్ కోఇన్సిడెంట్ విత్ ద బి మైనస్ ఏ. బట్ యూనియన్ ఇంటర్సెక్షన్ ఆల్వేస్ ఈక్వల్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకు బి యూనియన్ ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. కానీ ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు ద బి మైనస్ ఏ. ఓకేనా? సేమ్ సిక్స్త్ ప్రాబ్లం ఇలాంటి మోడలే. సిక్స్త్ ప్రాబ్లము ఇదే మోడల్ మీరు హోంవర్క్ చేయాలి. సిక్స్త్ ప్రాబ్లం సేమ్ మోడల్. ఏం చేయాలి? రెండు సెట్లు ఇస్తారు, వాటి మధ్యలో మైనస్ ఉంటుంది, మైనస్ పెట్టండి. రెండో సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఫస్ట్ సెట్ లో క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ సెట్ లో ఏం మిగులుతాయో అవి మాత్రమే రాయాలి. ఒకవేళ ఏం మిగలలేదు అన్ని క్యాన్సిల్ అయిపోయినట్టు
దట్ ఈస్ 5. ఓకేనా? అండ్ నెక్స్ట్ 7th ప్రాబ్లం 2 6 10 3 7 11 అనే నెంబర్స్ ఇచ్చి ఎలిమెంట్స్ ఇచ్చి దీస్ టూ సెట్స్ ఆర్ డిజాయింట్ అని అడిగారు. ఓకేనా? వియుక్త సముద్రులు అవుతాయా? వియుక్త సముద్రులు అంటే మీరు డిజాయింట్ సెట్స్ అంటే రెండు సెట్స్కి ఎప్పుడైనా సరే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇఫ్ ఎనీ కామన్ ఎలిమెంట్ ఈస్ దేర్, no common element in the both the sets, such type of sets is called disjoint sets. ఏ రెండు సముద్రాలు కానీ ఒకే మూలకం ఉండకూడదు, వేరు మూలకాలు ఉన్నట్లయితే వాటిని ఏమంటాం? వియుక్త సముద్రులు అంటాం. చూడండి, ఇప్పుడు రెండు సముద్రాల్లో ఒక్క మూలకం కూడా సేమ్ లేదు, అప్పుడు ఏమవుతుంది? మనకు పై ఏ మూలకం కూడా కామన్ లేదు కాబట్టి అప్పుడు ఇలాంటి సెట్స్ ఏమంటాం? మనం వియుక్త సముద్రులు అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? డిజాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్. ఇదే వీటిలో చదువుతాంలో మనకి ఇంకోటి తీసుకుందాం. 2 3 4 5 ఇంటర్సెక్షన్ 3, 6. ఇప్పుడు ఈ రెండింటిలో చూడండి, మీకు కామన్ ఎలిమెంట్ ఒకటి కనబడుతుంది. ఒక్క కామన్ ఎలిమెంట్ ఉన్నా కానీ డిజాయింట్ సెట్స్ కావు, ఒక్కటి ఉన్నా కానీ వియుక్త సముద్రులు కావు. మరి ఇప్పుడు ఇక్కడ 3 అనే ఎలిమెంట్ వచ్చింది కాబట్టి కామన్ ఎలిమెంట్ disjoint. These are not disjoint sets. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి? ఇచ్చిన రెండు సముద్రాలలో 3 అనే ఒక ఉమ్మడి మూలకం ఉంది కాబట్టి ఇచ్చిన రెండు సముద్రాలు కూడా వియుక్త సముద్రులు కాదు అని చెప్పాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 2.2, కంప్లీట్ 2.2. ఓకేనా? ఇక్కడ ఏమో ఫస్ట్ ప్రాబ్లంకి సేమ్ మోడల్ యాజ్ 5th ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లంకి 6th ప్రాబ్లం సేమ్ మోడల్ ఉంటుంది. ఓకేనా? నేను ఒక మోడల్ చెప్పాను, మీరు ఒక మోడల్ చేయాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం ఏమో డిజాయింట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ పై ఏ ఇంటర్సెక్షన్ ఏ మోడల్. పైతో ఏం చేసినా కానీ మనకు ఇంటర్సెక్షన్ చేస్తే పై ఏ వస్తుంది, కానీ పైతో యూనియన్ చేస్తే మాత్రం ఏ సెట్తో యూనియన్ చేస్తే ఆ సెట్ వస్తుంది. అంటే దట్ మీన్స్ ఏ యూనియన్ పై చేసాం అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఓన్లీ ఏ ఓన్లీ. ఓకేనా? పై ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ పై is always pi, but a union pi is equal to a, pi union a also a. Okay, these are most important concepts. And a intersection a also a union a also a only. Okay, so this one is also a union a also a only. These are the major topics in the exercise 2.2. సో 2.2 నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను ఫస్ట్ వీడియోలో మీకు. ఇప్పుడేమో ఎక్సర్సైజే చెప్పాను, ఓన్లీ ఎక్సర్సైజే చెప్పాను, రైట్? దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. రైట్ చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 2.3 ముందు అసలు 2.3లో ఏముంది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అసాసినేషన్, చూడండి, ASSINATION అనేటువంటి ఒక పదం ఇచ్చారు. నెక్స్ట్ స్టేషన్ అనేటువంటి ఒక పదం ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వల్ సెట్స్ అవుతున్నాయా కాదా? దీస్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? సమసముద్రులు ఈక్వల్ సెట్స్ అవుతున్నాయా కాదా చెక్ చేయాలి. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఏం చెప్పాము? ఎంత పెద్దదైనా ఒకటి, ఎంత పెద్ద పదమైనా ఇదేంటి, మనం దాంట్లో తీసుకోవాల్సిన ఒకే ఒక అక్షరం. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? ఏ ఇక్కడ ఉంది, 3 సార్లు ఉంది, మనం ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్ అనే అక్షరం ఒకసారి ఉంది, ఐ అనే అక్షరం, ఎస్లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, మనం తీసుకోవాలి, ఒకటే తీసుకోవాలి. నెక్స్ట్ ఐ అనే అక్షరం, నెక్స్ట్ ఎన్ అనే అక్షరం, నెక్స్ట్ టీ అనే అక్షరం, నెక్స్ట్ ఓ అనే అక్షరం. చూడండి, అన్ని అక్షరాలు వచ్చినాయి కదా. ఏ వచ్చింది, ఎస్ వచ్చింది, ఐ వచ్చింది, ఏ ఆర్ వచ్చేసింది, టీ వచ్చేసింది, ఓ వచ్చింది, ఆల్రెడీ ఎన్ వచ్చేసింది. కాబట్టి ఏ అక్షరం చూడండి, ASINTO. మరి బి అనే సమితిలో చూడండి, స్టేషన్ అనే పదం ఉంది. స్టేషన్ అనే పదంలో ఫస్ట్ మీరు ఏం తీసుకోవాలని చెప్పినాము? దీంతో పోల్చినట్టు తీసుకోండి. ఏ అనే అక్షరం ఉన్నది, నెక్స్ట్ ఎస్ అనే అక్షరం ఉన్నది, ఐ అనే అక్షరం ఉన్నది, ఎన్ అనే అక్షరం ఉన్నది, టీ అనే అక్షరం ఉన్నది,
నెక్స్ట్ ఓ అనే అక్షరం ఉంది. చూడండి ఇప్పుడు ఏ సమితిలో ఏవైతే వచ్చిన లెటర్స్ బి సమితిలో కూడా అవే అక్షరాలు ఉన్నాయి. మరి బిలో పదం చిన్నది, ఏలో పదం మాత్రం చాలా పెద్దది, అయినప్పటికీ కూడా మనకు అక్షరాలు మాత్రం సమానంగా ఉన్నాయి కదా చూడండి. కాబట్టి ఈ రెండు సెట్స్ ని మనం ఏమంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాం, సమసమితులు అంటాం. ఏ బి సెట్లు ఏమైతే సమసమితులు. ఇన్ ద సేమ్ మేనర్ సెకండ్ ఇది ఎక్సర్సైజ్ 2.3 లో ఫస్ట్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ 2.3 లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్స్ ఫాలో అనే పదంలోని అక్షరాలు అన్నారు. ఫాలోలో ఏమేమి ఉంటాయి చూడండి. ఎఫ్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, ఓ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకేముంది డబ్ల్యూ ఉంది. ఓకేనా? సో ఎన్ని అక్షరాలు వచ్చినాయి మనకి? 4 అక్షరాలు. బి అనే పదంలో చూడండి ఎఫ్ ఉంది, ఓ అనే అక్షరం ఉంది, ఎల్ అనే అక్షరం ఉంది, డబ్ల్యూ అనే అక్షరం ఉంది. ఓకేనా? మరి సి అనే పదంలో చూడండి ఎఫ్ అనే అక్షరం ఉంది, ఓ అనే అక్షరం ఉంది, ఎల్ అనే లెటర్ ఉంది, డబ్ల్యూ అనే లెటర్ ఉంది. ఓకేనా? మరి మీరు ఈ 3 సెట్లని 3 సమితులు అబ్జర్వ్ చేస్తే 3 సెట్లలో కూడా సమానమైనటువంటి అక్షరాలు ఉన్నాయి. కాబట్టి సమానమైన ఉంది కాబట్టి ఏమంటాం, ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ టు సి. 3 కూడా ఏమైతే మనకి సమసమితులు. సమసమితులు అర్థమైంది కదా? ఈజ్ ఈక్వల్ అయితేనేమో ఈజ్ ఈక్వల్ పెట్టాలి. ఒకవేళ ఇందులో అక్షరాలు దీంతో మ్యాచ్ కావాలనుకోండి, దే ఆర్ నాట్ ఈక్వల్. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. మ్యాచ్ చేయాలనుకోండి ఈజ్ ఈక్వల్ పెట్టాలి. సింపుల్ థింగ్, చాలా చిన్నది ప్రాబ్లమ్స్ లో ఎక్సర్సైజ్ చిన్నది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ ఇచ్చారు, సి ఈజ్ ఈక్వల్ ఇచ్చారు. అయితే ఇవి సబ్సెట్స్ ఉపసమితులు అవుతాయా కాదా? సబ్సెట్ ఉపసమితులు అవుతాయా కాదా? సబ్సెట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఒక పదం ఏంటి? సబ్సెట్. అదే తెలుగు మీడియం వాళ్ళకి ఉపసమితులు. చూడండి, ఉపసమితులు అంటే ఒక దాంట్లో ఉన్న అన్ని కూడా ఇంకో దాంట్లో ఉండాలి, ఉంటే దాన్ని ఏమంటారు? ఉపసమితులు అంటారు. ఇప్పుడు చూడండి ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 3. మరి ఏలో 1, 3 ఉంటే ఇంకా దీంట్లో ఉన్నాయా? 1 ఒకటే ఉంది, 3 లేదు. కాబట్టి ఏ అనేది బికి ఉపసమితి కాదు. ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. బట్ పై అనేది అక్షరం మాత్రం ఉంది, దీన్ని పై అంటారు. పై అనేది మాత్రం ప్రతిదానికి కూడా ఉపసమితే. పై ఈజ్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎవ్రీ సెట్. ఓకేనా? పై అనేది ఏమవుతుంది? సబ్సెట్ ఏ అవుతుంది, సబ్సెట్ బి అవుతుంది, సబ్సెట్ సి అవుతుంది. పై ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. బట్ ఏలో ఉన్న అన్ని చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో లేవు. కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. సిమిలర్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి సిలో ఉన్నాయి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సిలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఏ సబ్సెట్ సి. ఏ సబ్సెట్ టు సి. ఏ సబ్సెట్ టు సి అని అర్థం. అంటే ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంకో దాంట్లో ఉంటే దాన్ని ఏమంటాం? ఏ అనే సమితి సికి ఏమైంది? ఉపసమితి అవుతుంది. ఏ అనే సమితి ఏమైంది? ఉపసమితి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిలో 1, 5, 9 ఉన్నాయి. మరి సిలో ఈ 1, 5 ఉన్నది, 1, 5 ఉంది. 9th మ్యాచ్ అయినా కాలేదు. కాబట్టి బి ఈజ్ నాట్ సబ్సెట్ టు సి. బి ఈజ్ నాట్ సబ్సెట్ టు సి అని అవుతుంది. నెక్స్ట్ ఇంకా క్లియర్ చెప్పాలంటే మనకి పై అనేది మాత్రం ప్రతిదానికి కూడా ఒక సమితి అవుతారంట. ఉదాహరణకు మీకు ఎలక్షన్ జరుగుతాయి, మీ గ్రామంలో ఎలక్షన్ జరుగుతాయి కదా, మీ విలేజ్లో ఉపసమితి సర్పంచ్ ఉపసర్పంచ్ అంటారు అన్నమాట. సర్పంచ్ అంటే అర్థం ఏంటిది? పెద్ద పోస్టు. ఉపసర్పంచ్ అంటే చిన్న పోస్టు. అంటే ఏ అనేది ఉపసమితి, సి అనేది సమితి, పెద్ద సమితి అన్నమాట. ఓకేనా? మీరు సి అనే దాన్ని సర్పంచ్గా తీసుకుంటే బి అనేది ఏమైతుంది? ఉపసర్పంచ్. అంటే సర్పంచ్ కేసులు అందరూ కూడా ఎవరికెత్తారు? ఉపసర్పంచ్ చేస్తారు ఓట్లు. అట్లా అర్థం చేసుకోవాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ సి. ఏలో ఉన్న ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో లేవు కాబట్టి ఏ ఇస్ నాట్ సబ్సెట్ టు బి. బిలో ఉన్న మూలకాలన్నీ సిలో లేవు కాబట్టి బి ఇస్ నాట్ సబ్సెట్ టు సి. ఇదే మోడల్ మీకు ఎక్సర్సైజ్లో ఉంది, అది హోంవర్క్ చేయాలి. చిన్న ఖాళీ పూరించడమే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్ దీంట్లో
2.3లో సబ్సెట్స్ ఉపసమితులను రాయడం ఎట్లా? ఒక సమితి ఇస్తే దానికి ఉన్నటువంటి ఉపసమితులు ఎన్ని ఉంటాయి, ఎలా రాయాలి? సో హియర్ గివెన్ సెట్ B is equal to P, Q. సో ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ చూడండి. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఒక ఫార్ములా ఉంది, 2 పవర్ n. n అనేది ఏంటి సార్ అంటే కార్డినల్ సంఖ్య అంటాం. ఏమంటుంది ఇది? కార్డినల్ సంఖ్య, కార్డినల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా ఈ సంఖ్యలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n is equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా తెలిపేదాన్ని మనం ఏమంటామంటే కార్డినల్ సంఖ్య అంటాం. దీన్ని చూపించే విధానం n of b ఎంత? 2 n of b. సింపుల్ గా ఒకసారి బ్లాంక్స్ లో అడిగారు చాలా సార్లు, కార్డినల్ సంఖ్య ఎంత? n of b, n of a, n of a అట్లా ఏదైనా అడగచ్చు. సో అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలా? n వాల్యూ బేస్డ్ ఆన్ n వాల్యూ. మరి దీనికి చెప్పండి n of c కార్డినల్ సంఖ్య ఎంత? n of c 1 2 3 ఎన్ని ఉన్నాయి? 3 మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు 2 పవర్ n వాల్యూ ఎంత వచ్చింది? 2 పవర్ 2 అంటే ఎంత? 4. అంటే b అనే సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి? 4 ఉపసమితులు ఉంటాయి, 4 సబ్సెట్స్. మరి వాటిని ఎలా రాయాలి? ఓకేనా? సో చూడండి అందరూ కూడా ఫస్ట్ రైట్ సింగిల్ ఎలిమెంట్, ఒక్కొక్కటిగా రాయాలి. p అనే మూలకం ఒకటి, q అనే మూలకం ఒకటి, నెక్స్ట్ p, q. నెక్స్ట్ రెండు రాయాలి, ఒక్కొక్కటి అయిపోయింది కదా. p, q. మన q రివర్స్ రావద్దు, ఫార్వర్డ్ డైరెక్షన్లో పోవాలి. ఓకేనా? p, q ఎన్ని వచ్చినాయి కదా? 1 2 3. మీకు అందరికీ కూడా ముందే చెప్పారు ఒకటి, పై అనేది ఎంప్టీ సెట్, శూన్య సమితి అనేది ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుంది. శూన్య సమితి అనేది ఏమైనది? ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుంది. కాబట్టి p, q, పై ఈ విధంగా రాయాలి. సో ఎన్ని వచ్చాయి చూడండి? 1 2 3 4 4 వచ్చినాయి కదా. నెక్స్ట్ చూద్దాం c అనే దానికి. ఫస్ట్ మీ అందరికి చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి రాయాలి. x ఒక మూలకము, y ఒక మూలకము, z ఒక ఎలిమెంట్. నౌ రైట్ 2 ఎలిమెంట్స్ x, y అయిపోయింది కదా. x, z. నెక్స్ట్ x, y, x, z అయిపోయింది. నౌ y, z yz అయిపోయింది. z తో రాయకూడదు ఇక్కడ వరకే. x, y, x, z, y, z. నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 టర్మ్స్ ఒకేసారి రాయాలి. x, y, z. నౌ కౌంట్ 1 2 3 4 5 6 7. మరి మనకు ఉపసమితులు 2 పవర్ n లో ఫార్ములా 2 పవర్ n చేసుకుంటాం, 3 చేసుకుంటాం. 2 పవర్ 3 అంటే ఎంత? 8 రావాలి మనకు సబ్సెట్స్. అప్పుడు లాస్ట్ ఏమైతే చెప్పినాం? 5. ఎంప్టీ సెట్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సరిపోయినా కదా మీకు 8? 2 పవర్ n ఫార్ములా సబ్సెట్స్ 8 వచ్చినాయి కదా. ఈ విధంగా ఉపసమితులు రాయాలి. ఇక్కడ నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంది, 2.3 ప్రాబ్లం ఉంది. ఎక్సర్సైజ్ 2.3లో ఉన్న ప్రాబ్లమే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? ఈక్వలా నాట్ ఈక్వలా, సమసమితులు అవుతాయా కాదా నేర్చుకున్నాం. నెక్స్ట్ సబ్సెట్, ఉపసమితులు అవుతాయా కాదా, సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఉపసమితులను రాయడం ఎలా, సబ్సెట్స్ని రాయడం ఎలా. సబ్సెట్ ఫార్ములా 2 పవర్ n. n మీన్స్ కార్డినల్ సంఖ్య అంటారు తెలుగులో కూడా. సో ఈ విధంగా రాయడం వస్తున్నట్టు. ఓకే పిల్లలు, దిస్ ఈస్ ద 2.2 అండ్ 2.3 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా పిల్లలు? సో నెక్స్ట్ 2.4 చేద్దాం. రైట్ చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 2.4
2.4 అభ్యాసం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మీకు 3 బిట్లు ఉన్నాయి, 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్లో సో ఒక పాయింట్ నుంచి హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ విల్ బి డ్రాన్, అది మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎంప్టీ సెట్ ఆర్ సెట్, అది ఎంప్టీ సెట్ శూన్య సమితి అవుతుందో కాదో చెప్పండి. సో ఒక పాయింట్ తీసుకున్నాము, ఒక పాయింట్ నుంచి ఎన్ని స్ట్రెయిట్ లైన్స్ గా డ్రా చేస్తున్నాము, హౌ మెనీ స్ట్రెయిట్ లైన్స్, నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. మరి ఇది 1 2 3 ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని స్ట్రెయిట్ లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. మరి ఇది మనకు ఉపసమితి అవుతుందా, కాదు. సారీ, శూన్య సమితి అవుతుందా, శూన్య సమితి ఎంప్టీ సెట్ అవుతుందా, కాదు. 2 చే భాగించబడే బేసి సంఖ్యల సమితి. ఓకేనా, ద డివిజిబుల్ బై 2 ఈజ్ ఆడ్ నెంబర్. ఎనీ ఆడ్ నెంబర్ ఉందా మనకి, ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం, బేస్ సంఖ్య 3 5 7 9 ఇవి ఏవైనా 2 చేత భాగించబడతాయా, నో, కాబట్టి ఇవి ఉండవు. నెక్స్ట్, x less than 5 x greater than 7, x less than 5 x greater than 7. 7 కన్నా ఎక్కువ, 7 కన్నా ఎక్కువ అంటే 8 9 10 అనుకో. x less than 5 అంటే 1 4 5. ఓకేనా, 1 4 5 అనే ఎలిమెంట్స్ రాయాలి. ఇందులో ఎన్ని 1 2 3, ఇది అనంతం ఎన్నైనా ఉంటాయి, అప్పుడు శూన్య సమితి కాదు కదా. నెక్స్ట్, సరిప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్యలో ఒకటే ఒకటి ఉంటుంది, సరిప్రధాన సంఖ్య 2 ఓన్లీ, 2 అనేది ఒకటి ఈవెన్ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య 2 3 5 7 ఇట్లా ఉంటాయి. సో 3 అనేది 5 7 మిగతా అన్ని కూడా ఏంటంటే బేస్ సంఖ్యలు, కానీ మాత్రం ఏమవుతుంది, సరి సంఖ్య, కాబట్టి ఇది కాదు, శూన్య సమితి కాదు. నెక్స్ట్, క్రింది సమితులలో ఏవి పరిమిత ఏవి అపరిమిత, విచ్ ఈస్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అని. ఫైనైట్ మీన్స్ కౌంటబుల్, పరిమిత సంఖ్యల సమితి అంటే ఏంది, మనం కౌంట్ చేయగలిగే వాటిని, మనం లెక్క పెట్టగలిగే వాటిని పరిమిత సమితులు అంటాం, లెక్క పెట్టలేని వాటిని అపరిమిత సమితులు అంటాం. ఓకేనా పిల్లలు, ఇంగ్లీష్ మీడియం, ఫైనైట్ మీన్స్ విచ్ ఈస్ ద కౌంటబుల్, కౌంట్ చేయగలిగే వాటిని ఏమంటాం, ఫైనైట్ సెట్. కౌంట్ చేయలేకపోతే ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఒక సంవత్సరంలోని నెలల సమితి. ఇన్ ఏ ఇయర్ హౌ మెనీ మంత్స్, 12 మంత్స్. దే ఆర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, అట్లా మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 12 మంత్స్. 12 మంత్స్ కౌంట్ చేయగలిగేది కాబట్టి మనం ఏమంటుంది, ఫైనైట్ సెట్, ఫైనైట్ సెట్, పరిమిత సమితి, పరిమిత సమితి. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ 100 నెంబర్ మనం కౌంట్ చేయగలుగుతాం కదా, కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఇది కూడా ఏంటి, ఫైనైట్ సెట్, పరిమిత సమితి. నెక్స్ట్, 99 కంటే ఎక్కువ, 99 ఎబోవ్ ప్రైమ్ నెంబర్స్, 99 ఎబోవ్ అంటే 99 కంటే ఎక్కువ ప్రధాన సంఖ్యలు. ఇక్కడ లిమిట్ ఇవ్వలేదు మనకి, లిమిట్ ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా, ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి, అపరిమిత సమితి. ఓకేనా. నెక్స్ట్, థర్డ్ బిట్, ఆంగ్ల భాషలోని అక్షరాల సమితి. ఆంగ్ల భాష, ఇంగ్లీష్ అంటే మనకు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 26. దిస్ ఈస్ కౌంటబుల్ ఆర్ నాట్, ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ కౌంటబుల్, సో ఇట్ ఈస్ ఫైనైట్ సెట్, పరిమిత సమితి. అండ్ నెక్స్ట్, x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖల సమితి. మనం x అక్షం y అక్షం మీ అందరికీ తెలుసు, x అక్షము y అక్షము. x అక్షానికి సమాంతరంగా ఎన్నైనా గీయచ్చు, పైన గీయచ్చు, కింద గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు, అనంతం, అన్కౌంటబుల్. ఓకేనా, సో సచ్ టైప్ ఆఫ్ సెట్స్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి. నెక్స్ట్, 5 యొక్క గుణిజాల సమితి. మల్టిపుల్స్ ఆఫ్ 5, 5 10 15 20, 5 2 15 3 15 5 4 20 5 5 20 అట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు, కౌంటబుల్, అన్కౌంటబుల్. ఓకేనా, ఇక్కడ లాస్ట్ ఒక లిమిట్ ఇస్తే కనుక ఇట్ ఈస్ ఫైనైట్. ఇక్కడ లిమిట్ ఇచ్చారు 100 రూపాయలు అని, అప్పుడు ఇది ఫైనైట్ అవుతుంది. ఇక అన్కౌంటబుల్, అప్ టు సో ఆన్ అంటే అనంతం, కాబట్టి ఇది ఏమైతుంది,
మూల బిందువు గుండా వెళ్ళే వృత్తాల సమితి. ఇగో y అక్షము x అక్షము, ఇది మూల బిందువు అంటాం. రెండు బిందువులు ఖండించుకున్నదేగా మూల బిందువు. మూల బిందువు మూదొచ్చు పెడతాం. ఇగో ఇట్లా రాజేసి ఇట్లా రాజేసి ఇట్లా రాజేసి ఇట్లా రాజేసి ఇట్లా రాజేసి ఇట్లా రాజేసి ఎన్ని వృత్తాలైనా గీయొచ్చు ఆ మూల బిందువు గురించి. కాబట్టి అది కూడా ఏమవుతుంది అపరిమిత సమితి. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫినైట్ సెట్. ఓకే, సో దిస్ ఈస్ ద 2.4 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 14 అని మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ 14 ఏమి ఇచ్చారు సార్ అంటే ఉదాహరణ 14 అనేది a is equal to 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. So what is the cardinal number? n of a. Cardinal సంఖ్య ఎంత? So count చేయండి. 1, 2, 3, 4, 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్. దట్ ఈస్ cardinal number 5. నెక్స్ట్ n of b. b అనే సంఖ్యలో మనకి ఏమి ఇచ్చారు మూలకాలు 2, 4, 6, 8. 2, 4, 6, 8. సో చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి n of b ఎంత 4. ఇట్లా ఎన్ని సెట్స్ ఇచ్చినా కానీ దానిలో ఉన్న మూలకాల సంఖ్యనే దాని యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. సో ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ద కార్డినల్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అవే మనకు కార్డినల్ నెంబర్. సపోజ్ ఇలా కూడా అడగచ్చు ఎగ్జాంపుల్. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. ఏ యూనియన్ బి 1, 2, 3, 4, 5 యూనియన్ 2, 4, 6, 8. 2, 4, 6, 8. ఓకేనా. సో యూనియన్ మీన్స్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5. ఇంకేముంది ఇక్కడ 6 ఉంది, ఈ 8 కూడా ఉంది. సో టోటల్ ఎలిమెంట్స్ వచ్చింది చూడండి 5, 6, 7. సో n of a యూనియన్ b, n of a యూనియన్ b ఎంత మనకి 7. n of a యూనియన్ b ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది కదా. సో దీని మీద ఒక చిన్న ప్రాథమిక సూత్రం ఉంది. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ థియరం. ద ఫండమెంటల్ థియరం ఈస్ n of a intersection b is equal n of a plus n of b minus n of a union b. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ కార్డినల్ సంఖ్య అనేది మనకు ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. సో చూడండి n of a ఇంటర్సెక్షన్ బి మనకు తెలియదు కాబట్టి a ఇంటర్సెక్షన్ బి చేద్దాం. n of a ఎన్ని ఉన్నాయి a లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్లస్ n of b ఎన్ని ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మైనస్ n of a యూనియన్ b 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి 5 plus 4 9, 9 minus 7, 9 minus 7 how much 2. సో n of a ఇంటర్సెక్షన్ b ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉండాలా? 2 మూలకాలు ఉండాలి. మరి చూడండి 2 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఏంటి చెప్పండి. సారీ, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ 1, 2, 3, 4, 5 ఇంటర్సెక్షన్ 2, 4, 6, 8. 2, 4, 6, 8. చూడండి ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది, 4 అనే నెంబర్ ఉంది. కాబట్టి మనం ఏమైంది 2, 4. మరి దీనికి n of a ఇంటర్సెక్షన్ బి ఏమైంది? n of a ఇంటర్సెక్షన్ బి 2. n of a ఇంటర్సెక్షన్ బి ఈజ్ 2. మనకి 2 అనే వచ్చిందా రాదా? సో ఈ విధంగా వెరిఫై చేయడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం. ఇటువైపు n of a ఇంటర్సెక్షన్ బి అనుకోండి, ఈ ప్లస్ లో ఏంటంటే మైనస్ అయింది, ఈ మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్లస్ అయింది. ఈడ ఇంటర్సెక్షన్ ఉంటే ఈడ యూనియన్ ఉంటుంది, ఈడ యూనియన్ ఉంటే ఈడ ఇంటర్సెక్షన్ ఉంటుంది. n of a కామన్. ఓకేనా. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెట్స్. మీరు అందరూ కూడా సెట్ ప్రతి ప్రాబ్లాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంకొకరు పంపించట్లేదు. సో పంపించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను దానికి కూడా స్పందించి మీ ఆన్సర్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్.